నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైసీపీలో ఇంకా వేడైతే కనిపించడం లేదు. ఇది జనాంతికమైన మాట. సమస్యలు చూస్తే ఎన్నో ఉన్నాయి, చుట్టుపక్కల చూడాల్సిన అవసరం ఉంది. అయినా పార్టీ నాయకులు మాత్రం అప్పుడప్పుడే అవసరార్థం అన్నట్లుగానే స్పందిస్తున్నారు. పైపెచ్చు అన్ని పార్టీల అధినాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలే తప్ప స్థానికంగా నేతలు తాము జనంలోకి వెళ్ళి చేసిన పోరాటాలైతే ఇప్పటిదాకా ఏమీ లేవు. పదవులు అందరికీ పనిచేశారు. అయితే ఆ పదవులు అన్నీ బాధ్యతగా తీసుకోకుండా అలంకారంగానే భావిస్తేనే ఇబ్బందులు ఎదురవుతాయి. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలలో వైసీపీ పరిస్థితి అలాగే ఉంది అన్న మాట వినిపిస్తోంది. నాయకులు మాటలు మీడియా గడప దాటడం లేదు అన్నది ఒక కఠినమైన విమర్శ. వైసీపీ అధినాయకత్వం స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి విషయంలో తగిన విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేసింది. క్షేత్రస్థాయిలో నిరంతరం ఉంటూ ప్రజలతో వారి సమస్యలతో మమేకం కావాలని కూడా కోరింది. అయితే జరుగుతున్నది మాత్రం వేరుగా ఉంది అని అంటున్నారు. ఉదాహరణకు తీసుకుంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్న అంశం మీద పార్టీ అధినాయకత్వమే తీవ్రంగా తీసుకుంది. ఎక్కడికక్కడ ఉద్యమించాలని, ప్రజలకు దీని మీద అవగాహన కల్పించి వారిని భాగస్వాములుగా చేసుకుని పోరాడాలని సూచించింది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్ని చోట్ల అలా జరిగింది అన్నది చూస్తే గనక కొంత నిరాశ అయితే ఉంది. గతానికి పోలిస్తే చాలా మటుకు నియోజకవర్గాలలో పార్టీ కొంతమేర కనిపిస్తోంది. మౌనవ్రతం పట్టిన నాయకులు కూడా ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ పదవులు అందుకున్న ఇతర ముఖ్యులలో మాత్రం రావాల్సిన చురుకుదనమైతే రావడం లేదు అన్నది ఒక నిష్ఠూరమైన సత్యంగా ఉంది. 1,000,000 సంతకాల సేకరణ అన్నది ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ప్రజల వద్దకు వెళ్ళాలి, వివిధ మార్గాలలో కలిసి వారికి సమస్య వివరించాలి, ఆ మీదట అందరి నుంచి సంతకాలు తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరుగుతోందా అంటే కొన్ని చోట్ల మాత్రమే అని జవాబొస్తోంది. ఈ రోజుకి 1,000,000 సంతకాల సేకరణ మందుకొడిగా సాగుతున్న నియోజకవర్గాలు అనేకముండడం విశేషం. ఇక చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు చూస్తే దూకుడు తత్వం ప్రదర్శించలేకపోతున్నారు. వీరిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వైసీపీ ఓటమి పాలయ్యి ఏకంగా ఏన్నార్థం కాలమైంది. ఒకవైపు చూస్తే హనీమూన్ గడువు ముగిసింది అని అధినాయకత్వం స్పష్టంగా చెబుతోంది. కానీ ఇంకా గడప కదలని వారు కానీ, పార్టీ కంటే తమ సొంత పనులు ముఖ్యమని భావించేవారు కానీ ఉదాసీనంగానే ఉన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉండి నాయకత్వం గట్టిగా లేదని భావిస్తున్న నియోజకవర్గాలు అనేకమున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైసీపీ ఏజెన్సీలో 2 సీట్లు మాత్రమే గెలిచింది. అందులో పాడేరు, అరకు ఉన్నాయి. అయితే పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొంత చురుకుగా ఉంటున్నారు, పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే అరకు ఎమ్మెల్యే అయితే పెద్దగా స్పందించడం లేదన్నది పార్టీ లోపల బయట ఉంది. ఇక విశాఖ రూరల్ జిల్లా విషయానికి వస్తే అనకాపల్లి రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా ఉంటుంది. ఇంతటి కీలకమైన చోట వైసీపీకి సరైన నాయకత్వం లేదు అన్న భావన అయితే పార్టీ కార్యకర్తల్లో ఉంది. కూటమి చూస్తే బలంగా కనిపిస్తోంది. అదేవిధంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి గట్టిగా ఉంది. ఇక్కడ వైసీపీ క్షేత్రస్థాయి నుంచి బలపడాల్సిన అవసరం కనిపిస్తోంది. యలమంచిలిలో కూటమిలో కుమ్ములాటలు ఉన్నా వాటిని సొమ్ము చేసుకునే పరిస్థితిలో వైసీపీ లేకపోవడమే విచారమని అంటున్నారు. నర్సీపట్నంలో వైసీపీకి ఫైర్ బ్రాండ్ లీడర్గా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. కానీ ఆయన గతంలో చూపించిన జోరు ఇప్పుడు కనిపించడం లేదు అన్నది ఒక చర్చగా ఉంది. పాయకరావుపేటలో కూటమి కొంత ఇబ్బంది పడుతోంది. పైపెచ్చు బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ సరైన నాయకత్వంతో ముందుకు రాలేని పరిస్థితి ఉంది. విశాఖ అర్బన్ జిల్లాలో చూస్తే తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో వైసీపీ కొంత వీక్గా ఉంది. విజయనగరంలో చూస్తే ఏకంగా ఇక్కడే మాజీ ఉపసభాపతి కోలుగట్ల వీరభద్రస్వామి వర్గం స్తబ్దతతో ఉంది. గజపతి నగరం, బొబ్బిలి వంటి స్థానాలలో మరింతగా వైసీపీ బలం పుంజుకోవాల్సి ఉంది. పార్వతీపురం, కురుపాంలలో వైసీపీకి మంచి పట్టు ఉన్నా కూటమి మీద పోరాటాలు చేసే విషయంలో వైసీపీ వెనకబడింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూస్తే గనక రాజాం, ఎచ్చర్ల నియోజకవర్గాలలో వైసీపీ పనితీరు మందకొడిగానే ఉంది అన్న చర్చ సాగుతోంది. అదేవిధంగా ఇచ్చాపురం, పాతపట్నంలో పార్టీ వర్గాలుగా విడిపోయింది అన్న మాట ఉంది. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం వర్గం అంటి ముట్టనట్లుగా ఉండడంతో ఇన్ఛార్జ్ నేతకు ఇక్కట్లు తప్పడం లేదు. టెక్కలిలో ఏకంగా మంత్రి అచ్చెన్నాయుడు మీద పోరాటం చేయాలి అంటే వైసీపీ ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం ఉంది. ఇన్ఛార్జి పేడాడ తిలక్ శక్తి సరిపోవడం లేదు అన్నదే అయితే ఉంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్రియాశీలకం కావడంతో
శ్రీకాకుళంలో వైసీపీకి మళ్లీ పట్టు చిక్కొచ్చు. నరసన్నపేటలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు కృష్ణ చైతన్య రూపంలో కొత్త నాయకత్వం లభిస్తోంది. మొత్తం మీద చూస్తే కోటి సంతకాల సేకరణ కానీ, మహా ర్యాలీలు కానీ ఉత్తరాంధ్రలో పార్టీ గట్టిగా పూనుకున్న చోట విజయవంతమైన తీరు కనిపిస్తుంది. మిగిలిన చోట్ల సైతం జోరు కనిపిస్తేనే ఫ్యాన్ తిరిగేది అన్నది పార్టీలో ఒక భావనగా ఉంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.